నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాని ఆమోదించారు స్పీకర్. గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. 2021 ఫిబ్రవరిలో ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేసిన సందర్భంగానే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఆ నిర్ణయానికి నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేతకు కానీ పార్టీ ముఖ్యులకు కానీ సమాచారం లేకుండానే రాజీనామా చేశారని చెప్పారు. ఆ నిర్ణయం చూసిన తర్వాత తనకు తాను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయంగా దీన్ని పరిగణించాలి అంటూ ఆయన అప్పుడు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు నేరుగా స్పీకర్ని కూడా తన రాజీనామాని ఆమోదించండి అంటూ విజ్ఞప్తి చేశారు. స్పీకర్ ఫార్మెట్లోనే ఆయన రాజీనామా లేఖను కూడా పంపించారు. సో ఆ తర్వాత చాలా సందర్భాల్లో తన రాజీనామాని ఆమోదించకుండా అలాగే పెట్టారు లాంటి మాటలను కూడా గంటా శ్రీనివాస్ మాట్లాడారు. ఇప్పుడు అనూహ్యంగా గంటా శ్రీనివాస్ రాజీనామాని స్పీకర్ ఆమోదించారు. ఇప్పుడు ఆమోదించడం వెనుక రాజకీయ కుట్ర ఉంది అంటున్నారు గంటా శ్రీనివాసరావు. రాజ్యసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకుండా ఉండడం కోసం స్పీకర్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేది ఆయన చేస్తున్న అలిగేషన్. ఇంతకాలం రాజీనామాని ఆమోదించకుండా ఇప్పుడు ఎందుకు ఆమోదించారు? దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది, దీనిపై న్యాయ పోరాటం చేస్తానంటున్నారు. నిజానికి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసిన కాజ్ చాలా డివైన్ కాజ్. ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకూడదు అని కోరుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయవద్దు అంటూ ఆందోళన చేస్తున్నారు. చాలా రోజులుగా ఇంకా అక్కడ ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేయట్లేదంటూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. సో ఒక డివైన్ కాజ్ కోసం రాజీనామా చేసిన ఏకైక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఆ రోజు ఆమోదించారా, తర్వాత ఆమోదించారా, 2 ఏళ్ల తర్వాత ఆమోదించారా విషయం పక్కన పెడితే, ఈ రాజీనామా ఆమోదించడాన్ని గంటా శ్రీనివాసరావు యాక్సెప్ట్ చేసి ఉంటే చరిత్రలో ఉండిపోతారు ఆయన. స్టీల్ ప్లాంట్ కోసం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాటం చేసిన సమయంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు అంటూ ఇప్పటి ఆందోళనల సందర్భంగా వాళ్ళని మనం స్మరించుకుంటున్నాం, వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం, వాళ్ళ స్ఫూర్తిని తీసుకుంటున్నాం, వాళ్ళు పోరాట పటిమని గుర్తు చేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు పోరాడాలని చెప్పుకుంటున్నాం. అలాంటి సందర్భంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు ముందుకు రాని నేపథ్యంలో గంటా శ్రీనివాస్ ఒక్కడే రాజీనామా చేసి రాజీనామాను ఆమోదింపజేసుకోవడం ద్వారా ఆయన చరిత్రలో మిగిలిపోతారు. అలా కాకుండా దీనిపైన న్యాయ పోరాటం చేస్తాను అని చెప్పడం ద్వారా ఆయన పలచనైపోతారు. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో కలిపితే 23 మంది. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ రకంగా సాధ్యమవుతుంది? 44 మంది ఎమ్మెల్యేల పద్ధతి కావాలి, ఇంకా 21 మంది ఎమ్మెల్యేలు కావాలి. తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని అనుకోవడమే అనైతికం. పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ అనుకోవడమే అనైతికమైనప్పుడు, అటువంటి అనైతికమైన పోటీ సందర్భంగా నేను ఓటేయాలి కాబట్టి నన్ను ఓటేయనీయకుండా చేయడం కోసం రాజీనామా ఆమోదించారు అంటూ మీరు న్యాయ పోరాటం చేస్తానడం ఎంత డివైన్ కాజ్ కోసమైతే మీరు రాజీనామా చేశారో, ఇప్పుడు ఒక డర్టీ కాజ్ కోసం న్యాయ పోరాటం చేస్తున్నాను అని చెప్పినట్లు అవుతోంది. మీ ఉద్దేశం వెనక రాజకీయాలు ఉన్నాయేమో అనే అనుమానం ఇప్పుడు వస్తుంది. గతంలో పార్టీ అధినేతకు, పార్టీకి ఎవరికి సంబంధం లేకుండా నాకు ఇక్కడ అనిపించింది, విశాఖ ఉక్కు కోసం నేను ఫైట్ చేయాలి కదా అనిపించింది, అందుకోసం రాజీనామా చేశానని చెప్పారు. ఇప్పుడు దానిపైన ఫైట్ చేస్తానంటున్నారు. చేయడం ద్వారా మీరు ఇన్ని రోజులు చేసింది డ్రామా, నిజంగా చిత్తశుద్ధితో రాజీనామా చేసి ఉండరు, ఎలాగో ఆమోదించరు కాబట్టి రాజీనామా చేశారేమో అని అనుకునే వాళ్లకు, అటువంటి వాదనకు గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం మాట్లాడుతున్న మాటలు బలం చేకూరుస్తాయి. సో రాజీనామా అంశం పైన యూటర్న్ చేసుకోకుండా రాజీనామా ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేసి, మిగతా వాళ్లకు ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలకు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేదాన్ని ఒక ఎజెండాగా పెట్టుండాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం స్ట్రీట్ ఫైట్ చేసి ఉండాలా. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పటికైనా పోరాటం చేసి ఉండాలా. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడక, మాట్లాడక తప్పని ఒక పరిస్థితిని రాజకీయ పార్టీలు కల్పించి ఉండాలా. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ఉండేలాగా చేసి ఉండాలి. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కనీసం ఇప్పుడైనా పోరాడదామని రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అనుకునేలా చేసి ఉండాలి. అలా కాకుండా ఓ డర్టీ థింగ్ కోసం తన రాజీనామాని ఆమోదించొద్దు అంటూ ఫైట్ చేస్తానడం ఆయన స్థాయిని తగ్గిస్తోంది. రాజీనామా అంశంపైన గంటా శ్రీనివాసరావు యూటర్న్ తీసుకున్నట్లు అవుతోంది.